హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్లో ఎక్సర్సైజ్ 7.1లో మొత్తం 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. కోఆర్డినేట్ జామెట్రీలోని ప్రీవియస్ వీడియోస్ని చూడాలనుకుంటే ఛానల్లోనికి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ ప్రెస్ చేసి ప్లేలిస్ట్లో 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ మీద ప్రెస్ చేసినట్లయితే కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్నిటినీ కూడా చూడొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ పాయింట్స్. మొత్తం 4 పెయిర్స్ ఇచ్చారు, వీటికి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం 2, 3 అండ్ 4, 1. ఈ పాయింట్స్కి ఎటువంటి నేమ్స్ ఇవ్వలేదు, మనమే ఏ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి కనుక్కోవాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏబి లేదా లెంగ్త్ ఆఫ్ ఏబి అని కూడా రాయొచ్చు దీన్ని. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇచ్చిన పాయింట్స్కి మనం నేమ్స్ ఇచ్చినట్లయితే ఫస్ట్ పాయింట్లో ఉన్న వాటిని x1 y1 అనుకుంటాము. సెకండ్ పాయింట్లో ఉన్నటువంటి x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ని x2 y2 అనుకుంటాము. సో x1 వాల్యూ 2, y1 వాల్యూ 3, x2 వాల్యూ 4, y2 వాల్యూ 1. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. x2 వాల్యూ 4 మైనస్ ఫార్ములాలో మైనస్ ఉంది, x1 వాల్యూ 2, 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 1 మైనస్ y1 వాల్యూ 3. సో నెక్స్ట్ ఈ 4 మైనస్ 2 అంటే 2 స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ 1లో నుంచి 3 తీసేస్తే 2 వస్తుంది. పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 అవుతుంది. మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇది కూడా ప్లస్ 4 అవుతుంది. సో 4 ప్లస్ 4 8, రూట్ 8కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి సో లెంగ్త్ ఆఫ్ ఏబి √8 యూనిట్స్ అనమాట. అలానే సెకండ్ ప్రాబ్లం -5, 7 అండ్ -1, 3. ఇచ్చిన వాటికి నేమ్స్ ఇచ్చినట్లయితే ఇది పి, రెండో పాయింట్ని క్యూ అనుకున్నట్లయితే PQ. సో డిస్టెన్స్ బిట్వీన్ PQ అనైనా రాయొచ్చు లేదా లెంగ్త్ ఆఫ్ PQ అనైనా రాయొచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ PQ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇచ్చిన పాయింట్స్కి నేమ్స్ ఇచ్చినట్లయితే ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. సో x2 వాల్యూ -1 ఫార్ములాలో ఇంకొక మైనస్ ఉంది, x1లో కూడా ఇంకొక మైనస్ ఉంది. సో దీన్ని బ్రాకెట్లో రాస్తాము, మొత్తానికి కలిపి హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 3, ఫార్ములాలో మైనస్ ఉంది, y1 వాల్యూ 7 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో -1 ప్లస్ 5, దీని మీనింగ్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 హోల్ స్క్వేర్. అలానే ఇక్కడ 3లో నుంచి 7 తీసేస్తే 4 వస్తుంది. పెద్దదానికి ముందు మైనస్ ఉంది కాబట్టి -4 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 5లో నుంచి 1 తీసేస్తే 4 వస్తుంది. పెద్ద నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి +4 హోల్ స్క్వేర్. అలానే ఇది కూడా -4 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ మీన్స్ 4 ఇంటూ 4 16. -4 స్క్వేర్ అంటే -4 ఇంటూ -4, ఇది కూడా 16 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +16. సో 16 + 16 32, √32. √32 కూడా మనకి స్క్వేర్ రూట్ అనేది రాదు కాబట్టి √32 యూనిట్స్ అని రాసేస్తాం. సో లెంగ్త్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్ టు √32 యూనిట్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం -2, -3 అండ్ 3, 2. ఇచ్చిన పాయింట్స్కి నేమ్స్ ఇచ్చినట్లయితే క్యాపిటల్ M, క్యాపిటల్ N అని అనుకుందాము. సో ఫస్ట్ పాయింట్ని x1 y1, సెకండ్ పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని x2 y2 అనుకుంటే లెంగ్త్ ఆఫ్ MN లేదా డిస్టెన్స్ బిట్వీన్ MN అని కూడా రాయొచ్చు. లెంగ్త్ ఆఫ్ MN ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 మీన్స్ 3, ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, x1లో ఇంకొక మైనస్ ఉంది, -2 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. y2 మీన్స్ 2,
ఫార్ములాలో ఉన్న మైనస్, అలానే y1లో ఇంకొక మైనస్ ఉంది -3. ఈ మధ్యలో ఉన్న మైనస్ ఏమో ఫార్ములాలో ఉన్నది, ఇదేమో మనకి కోఆర్డినేట్లో ఉన్నటువంటి మైనస్. సో 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 + 2 హోల్ స్క్వేర్. అలానే ఇక్కడ 2 + 3 హోల్ స్క్వేర్. 3 + 2 మీన్స్ 5 స్క్వేర్. అలానే 2 + 3 కూడా 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 5 × 5. అలానే ఇంకొక 5 స్క్వేర్, 5 × 5 25. 25 + 25 √50 అవుతుంది. 50కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి √50 యూనిట్స్. సో లెంగ్త్ ఆఫ్ mn = √50 యూనిట్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఫోర్త్ ప్రాబ్లం. a, b అండ్ -a, -b ఇచ్చిన పాయింట్స్కి ముందు నేమ్స్ ఇచ్చుకున్నట్లయితే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఎస్ అనుకుందాము. సో ఫస్ట్ పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ x1, y1, సెకండ్ పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ x2, y2. సో లెంగ్త్ ఆఫ్ RS లేదా డిస్టెన్స్ బిట్వీన్ RS, రెండిటి మీనింగ్ ఒకటే. డిస్టెన్స్ బిట్వీన్ RS = ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ +y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో పైన మనం గుర్తుపెట్టినటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. x2 వాల్యూ -a, నెక్స్ట్ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది. x1 వాల్యూ a హోల్ స్క్వేర్, మధ్యలో ప్లస్ ఉంది ప్లస్. y2 వాల్యూ -b, అలానే ఫార్ములాలో ఒక మైనస్ ఉంది. y1 వాల్యూ కూడా bనే హోల్ స్క్వేర్. సో -a రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేసి మైనస్ పెట్టాలి. -a -2a అవుతుంది. -2a హోల్ స్క్వేర్ +-b రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేస్తే -2b అవుతుంది హోల్ స్క్వేర్. సో 2a × 2a స్క్వేర్ అంటే 2a × 2a, 2a × 2a. మైనస్ ఉంది కాబట్టి -2a × -2a, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 2s 4 a స్క్వేర్ అవుతుంది. అలానే ఇక్కడ 2b స్క్వేర్ అంటే 2b × 2b 4b స్క్వేర్ అవుతుంది. సో రెండిట్లోనూ 4 అనే నెంబర్ ఉంది కాబట్టి కామన్ తీసినట్లయితే 4a స్క్వేర్ + b స్క్వేర్ అవుతుంది. 4కి స్క్వేర్ రూట్ 2. సో a స్క్వేర్ + b స్క్వేర్కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి దాన్ని స్క్వేర్ రూట్లోనే ఉంచుతాము. √a² + b² అనేది డిస్టెన్స్ బిట్వీన్ RS. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ 0 0 అండ్ 36, 15. ఇక్కడ ఆరిజిన్ 0 0 అంటే ఆరిజిన్, ఇది ఒక పాయింట్. ఆరిజిన్ పాయింట్ ఇచ్చినప్పుడు ఫార్ములా డైరెక్ట్గా √x² + y² అని వేసుకోవచ్చు. అయితే ఆ ఫార్ములా గుర్తులేకపోతే కనుక ఇప్పుడు మనం యూజ్ చేసినటువంటి ఫార్ములా యూజ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. సో 0 0 అండ్ 36 15, దీన్ని ఆరిజిన్ O అనుకొని ఈ పాయింట్ని P కనుక అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ OP కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ OP = ఆరిజిన్ అండ్ ఇంకో పాయింట్ కనుక ఇస్తే డైరెక్ట్గా ఫార్ములా √x² + y². సో ఇచ్చింది ఒక పాయింటే కాబట్టి దీన్ని XY అనుకుంటాము. ఆరిజిన్కి మనం ఏం నేమ్స్ ఇవ్వము. సో x వాల్యూ 36 స్క్వేర్ + y వాల్యూ 15 స్క్వేర్. 36 స్క్వేర్ + 15 స్క్వేర్. 36 స్క్వేర్ మీన్స్ 36 × 36. ఇలా పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు 100 బిలో నెంబర్స్ని స్క్వేర్ ఎలా చేయాలి అనేది స్పీడ్ మ్యాథమెటిక్స్ అనే ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను చెప్తాను. 36 × 36 ఈజీగా ఎలా చేయాలి అంటే ముందుగా 3 స్క్వేర్ రాసుకోవాలి. నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 36, దాన్ని కూడా పక్కనే రాసుకోవాలి. అయితే రాసేటప్పుడు 2 డిజిట్స్ ఉండాలి. 3 3s 9 అన్నప్పుడు ఒక డిజిటే వస్తుంది కాబట్టి ఆ రెండో డిజిట్ బదులు 0 రాస్తాము. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి 2తో మల్టిప్లై చేయాలి. అంటే 3 6 18, 18 2s 36. ఆ 36ని కింద ఒక నెంబర్ వదిలిపెట్టి వేసి ఇవన్నీ యాడ్ చేసుకోవడమే. 6 3 9, 9 3 12. సో 36 స్క్వేర్ 1296. ఇది ఈజీ మెథడ్ అనమాట. మీరు ఇవి ఎలా చేయాలి, ఈ నెంబర్స్ స్క్వేర్ అనేది స్పీడ్ మ్యాథ్స్ అనే ప్లేలిస్ట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ 15 స్క్వేర్లో 15 స్క్వేర్కి వేరే మెథడ్ ఉంది, అంటే ఇలా కూడా చేయొచ్చు. సో 15 స్క్వేర్ చేసినట్లయితే 1 1s 1, 5 5s 25, అలానే 1 5s 5, 5 2s 10 అనేది ఇక్కడ రాస్తాము. సో మొత్తాన్ని యాడ్ చేస్తే 225.
సో 1296 225 ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 6 5 11 12 5 1521 √1521 అనేది వచ్చింది. ఈ 1521కి స్క్వేర్ రూట్ వస్తుందేమో కనుక్కోవాలి. సో స్క్వేర్ రూట్ కనుక్కోవడం అనేది మనం 8th క్లాస్లో నేర్చుకున్నాము. సో ఫస్ట్ 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, ఇది 1's ప్లేస్లో 1 ఉంది కాబట్టి 2 టేబుల్లో పోదు. 3 టేబుల్లో అన్ని నెంబర్స్ అన్ని యాడ్ చేసినట్లయితే వచ్చిన నెంబర్ 3తో క్యాన్సిల్ అయితే ఈ నెంబర్ మొత్తం 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 1 5 6 6 2 8 8 + 1 9 9 అనేది 3 టేబుల్లో పోతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 3 5s 15. నెక్స్ట్ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే 3 7s 21 పోతుంది కాబట్టి డైరెక్ట్గా 3 7s వేసేస్తారు. అయితే మనం ఏదైనా డివిజన్ చేసేటప్పుడు ఒక్క నెంబర్ని మాత్రమే దించుకోవాలి. ఇక్కడ 21 2 నెంబర్స్ దించుకున్నాం కాబట్టి మధ్యలో 0 అనేది యాడ్ చేయాలి. సో 5 0 7 టైమ్స్ పోతుంది. మరలా ఈ నెంబర్ కూడా 3 టేబుల్లో పోతుంది. 7 5 12 వస్తుంది యాడ్ చేస్తే. 12 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 0 7 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 3 1s 3 2 మిగులుతుంది. 20 అంటే 3 6 18 మళ్ళీ 2 మిగులుతుంది. 3 9s 27. ఈ 169 13 13s 169 అని రాయొచ్చు. సో మరలా 13 1s 1521 ఈజ్ ఈక్వల్ టు √3 × 3 × 13 × 13. సో 2 3లకి ఒక 3 ఇంకా రూట్ అవసరం లేదు, సారీ. సో ఒక 13కి ఒక 13 13 3s 39. 1521కి స్క్వేర్ రూట్ 39 అనమాట. అంటే ఈ రెండిటికి మధ్య డిస్టెన్స్, ఓకి పీకి మధ్య డిస్టెన్స్ 39 యూనిట్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. వెరిఫై దట్ ది పాయింట్స్ 1 5 2 3 అండ్ -2, -1 ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. కొలీనియర్ అంటే ఏంటో నేర్చుకుందాం ఫస్ట్. కొలీనియర్ పాయింట్స్ అంటే 3 పాయింట్స్ని జాయిన్ చేసినప్పుడు అవి ఒకే లైన్ మీద కనుక ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఇక్కడ PQR అనే పాయింట్స్ అనేవి కొలీనియర్ పాయింట్స్. అలానే కింద ABC అనే పాయింట్స్ ఇచ్చారు, వాటిని జాయిన్ చేసినట్లయితే ఒకే లైన్ మీద రావు. అటువంటి పాయింట్స్ని నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటారు. కొలీనియర్ పాయింట్స్ కనుక అయినట్లయితే ఒకే లైన్ మీద ABC అనే పాయింట్స్ ఉన్నట్లయితే AB లెంగ్త్ ఆఫ్ AB ప్లస్ లెంగ్త్ ఆఫ్ BC ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ AC కనుక అయితే ABC పాయింట్స్ని కొలీనియర్ అని చెప్పచ్చు. లెంగ్త్ ఆఫ్ AB ప్లస్ లెంగ్త్ ఆఫ్ BC లెంగ్త్ ఆఫ్ ACకి ఈక్వల్గా లేకపోయినట్లయితే ఆ పాయింట్స్ని నాన్ కొలీనియర్ పాయింట్స్ అని అంటారు. కొలీనియర్ అంటే మీ పేరులోనే ఉంది, ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ని కొలీనియర్ అంటాము. మరి ఒకే లైన్ మీద ఉన్నాయి ఇచ్చిన పాయింట్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇచ్చిన పాయింట్స్కి నేమ్స్ ఇచ్చి PQR అనుకొని లెంగ్త్ ఆఫ్ PQ ప్లస్ లెంగ్త్ ఆఫ్ QR యాడ్ చేసినట్లయితే లెంగ్త్ ఆఫ్ PR కనుక ఈక్వల్ అయితే ఇచ్చిన 3 పాయింట్స్ని కొలీనియర్ అని చెప్పచ్చు. సో లెంగ్త్ ఆఫ్ PQ ప్లస్ లెంగ్త్ ఆఫ్ QR ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ PR. ఇప్పుడు మనం 3 లెంగ్త్స్ కనుక్కోవాలి. PQ లెంగ్త్, QR లెంగ్త్, అలానే PR లెంగ్త్ కనుక్కొని ఈ యాడ్ చేసి దీనికి ఈక్వల్గా ఉన్నట్లయితే కనుక కొలీనియర్ అని చెప్తాం. ఫస్ట్ లెంగ్త్ ఆఫ్ PQ కనుక్కుందాం. P అనే పాయింట్ 1, 5, Q అనే పాయింట్ 2, 3, R అనే పాయింట్ని -2, -1 అనుకుంటే, సో ఫస్ట్ లెంగ్త్ ఆఫ్ PQ అన్నా లేదా డిస్టెన్స్ బిట్వీన్ PQ అన్నా రెండిటి అర్థం ఒకటే. సో √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఫస్ట్ పాయింట్ని x1 y1, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకుందాము. సో x2 వాల్యూ 2, x1 వాల్యూ 1, 2 - 1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదంతా ప్లస్ y2 వాల్యూ 3, y1 వాల్యూ 5, 3 - 5 హోల్ స్క్వేర్. 2 - 1 1 వస్తుంది, 1 స్క్వేర్ ప్లస్ 3 - 5 అంటే -2 వస్తుంది, -2 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 1 × 1 1, 2 స్క్వేర్ అంటే 2 2s 4. సో దీని వాల్యూ √5 యూనిట్స్. లెంగ్త్ ఆఫ్ PQ √5 యూనిట్స్ వచ్చింది.
నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ క్యూఆర్ కనుక్కుందాము. క్యూ పాయింట్ x1 y1 ఆర్ పాయింట్ x2 y2 అనుకుంటే ఈ డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే రూట్ ఆఫ్ x2 వాల్యూ -2, అలానే ఫార్ములాలో మైనస్ x1 వాల్యూ 2 -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ -1, y1 వాల్యూ ఇక్కడ ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, y1 వాల్యూ 3, సో -1 -3 హోల్ స్క్వేర్. రెండు నెగిటివ్ నెంబర్స్ కనుక అయితే యాడ్ చేయాలి. -2 యాడ్ చేస్తే -4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే -4, -1 ప్లస్ -3 -4 అవుతుంది. -4 స్క్వేర్ మీన్స్ -4 ఇంటూ -4, 4 4 16 ప్లస్ ఇది కూడా 16. రూట్ 16 ప్లస్ 16 మీన్స్ రూట్ 32. రూట్ 32 అంటే దీన్ని 16 2s అని రాయొచ్చు. 16 2s 32. 16 2s అని ఎందుకు రాసామంటే 16కి స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి 16 2s అని రాసాము. 16కి స్క్వేర్ రూట్ 4, 2కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి 4√2 యూనిట్స్. లెంగ్త్ ఆఫ్ క్యూఆర్ అనేది 4√2 యూనిట్స్. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ పిఆర్ కనుక్కోవాలి. పి పాయింట్ ఏమో 1,5, ఆర్ పాయింట్ -2, -1. సో ఇప్పుడు ఈ పాయింట్స్లో ఫస్ట్ దాన్ని x1 y1, రెండో దాన్ని x2 y2 అనుకుంటే లెంగ్త్ ఆఫ్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ పిఆర్ అన్న లెంగ్త్ ఆఫ్ పిఆర్ అన్న రెండిటి మీనింగ్ ఒకటే. సో రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా లేదా లెంగ్త్ ఆఫ్ పిఆర్ ఫార్ములా. సో x2 వాల్యూ -2, ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, x1 వాల్యూ 1, -2 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ -1, ఫార్ములాలో మైనస్, y1 వాల్యూ 5, -1 -5 హోల్ స్క్వేర్. రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి -2 -1 యాడ్ చేస్తే -3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -5 రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే -6 హోల్ స్క్వేర్. -3 స్క్వేర్ మీన్స్ 3 × 3 9 ప్లస్ 6 స్క్వేర్ మీన్స్ 36, 6 × 6 36. 36 9 యాడ్ చేస్తే 45 వస్తుంది. సో 45కి స్క్వేర్ రూట్ లేదు, దీన్ని మనం 9 × 5 అని రాయొచ్చు. 9 5s 45. 9 × 5 అని ఎందుకు రాసామంటే 9కి మనకి స్క్వేర్ రూట్ ఉంది, 9 స్క్వేర్ రూట్ 3, 5కి లేదు కాబట్టి 3√5 యూనిట్స్ అనేది లెంగ్త్ ఆఫ్ పిఆర్. ఒకసారి మనం PQ ప్లస్ QR యాడ్ చేస్తే పిఆర్ వస్తుందో లేదో చూద్దాము. ఇలా గనక ఈక్వల్ అయితే LHS RHS రెండు ఈక్వల్ అయినట్టయితే గనక PQR పాయింట్స్ కొలీనియర్ అని చెప్పొచ్చు. లెంగ్త్ ఆఫ్ PQ √5 యూనిట్స్ వచ్చింది, అలానే QR 4√2 యూనిట్స్ వచ్చింది. PR ఏమో 3√5 అనేది వచ్చింది. ఇవి రెండు యాడ్ చేసినట్లయితే 3√5కి ఈక్వల్గా లేవు కాబట్టి PQ ప్లస్ QR ఈజ్ నాట్ ఈక్వల్ టు PR. సో PQR ఆర్ నాట్ కొలీనియర్, అంటే ఇచ్చిన పాయింట్స్ అనేవి ఒక లైన్ మీద లేవు, కొలీనియర్. ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ని కొలీనియర్ అంటారు. ఒకే లైన్ మీద ఉన్నట్లయితే PQ/QR యాడ్ చేస్తే PRకి ఈక్వల్ కావాలి, అలా ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి ఇచ్చిన 3 పాయింట్స్ అనేవి కూడా నాట్ కొలీనియర్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. చెక్ వెదర్ 5, -2, 6, 4 అండ్ 7, -2 ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఈ 3 పాయింట్స్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ కి వర్టిసెస్ అవుతాయో లేదో చెక్ చేయండి అంటున్నాడు. ఐసోస్లెస్ ట్రయాంగిల్ మీన్స్ 2 సైడ్స్ ఈక్వల్ గా కనుక్కుంటే ఆ ట్రయాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాము. సో ఇందులో మనం లెంగ్త్ ఆఫ్ 3 సైడ్స్ కనుక్కున్నప్పుడు అందులో 2 సైడ్స్ కనుక ఈక్వల్ గా వస్తే దాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 3 పాయింట్స్ కి నేమ్స్ ఇచ్చినట్లయితే ఏ అనే పాయింట్ 5, -2, బి అనే పాయింట్ 6, 4, సి అనే పాయింట్ 7, -2. సో ఇప్పుడు మనం 3 సైడ్స్ లెంగ్త్ కనుక్కోవాలంటే లెంగ్త్ ఆఫ్ ఏబి, లెంగ్త్ ఆఫ్ బీసీ, అలానే లెంగ్త్ ఆఫ్ ఏసీ కనుక్కోవాలి. ఫస్ట్ లెంగ్త్ ఆఫ్ ఏబి కనుక్కుందాం. లెంగ్త్ ఆఫ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా, లెంగ్త్ అన్న డిస్టెన్స్ అన్న ఒకటే ఫార్ములా. సో x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇచ్చిన పాయింట్స్లో ఏబీని x1 y1, బిని x2 y2 అనుకుంటే ఈ వాల్యూస్ని ఈ సూత్రంలో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. x2 వాల్యూ 6 మైనస్ x1 వాల్యూ 5, 6 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 4 మైనస్, ఇది ఫార్ములాలో మైనస్, అలానే y1లో ఇంకొక మైనస్ ఉంది. ఇట్లా ఇంకొక మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్ యూజ్ చేసి దాన్ని సపరేట్ చేసి చూపించాలి. సో 6 - 5 1 వస్తుంది, 1 స్క్వేర్ ప్లస్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే +2, 4 + 2 మీన్స్ 6 స్క్వేర్ అవుతుంది ఇది.
1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 1, 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 36 వస్తుంది. సో రూట్ 37కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి రూట్ 37 యూనిట్స్ అనేది లెంగ్త్ ఆఫ్ ఏబి. అలానే లెంగ్త్ ఆఫ్ బీసీ కనుక్కుందాం. బి పాయింట్ 6,4, సి పాయింట్ 7,-2. సో ఈ పాయింట్స్కి లెంగ్త్ కనుక్కుంటున్నాం కాబట్టి ఇందులో ఫస్ట్ బి పాయింట్ని x1y1, సి పాయింట్ని x2y2 అనుకుందాం. సో లెంగ్త్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని మీరు ప్రతి లెక్కలో చదువుతూ మనసులో కానీ బయటికి కానీ చదువుతూ కనుక రాసినట్లయితే ఈజీగా గుర్తుంటుంది. x2 వాల్యూ 7, అలానే ఫార్ములాలో ఒక మైనస్ ఉంది. x1 వాల్యూ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ -2, ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది. y1 వాల్యూ 4 హోల్ స్క్వేర్. 7 - 6 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి. -6 హోల్ స్క్వేర్ వస్తుంది. 1 స్క్వేర్ మీన్స్ 1 ఇంటూ 1 1. -6 స్క్వేర్ అంటే -6 ఇంటూ -6 36 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే రూట్ 37కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి రూట్ 37 యూనిట్స్. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ బీసీ అయిపోయింది. లెంగ్త్ ఆఫ్ ఏసీ కనుక్కుందాం. ఏ పాయింట్ 5, -2, సి పాయింట్ 7, -2. ఏ పాయింట్ని x1y1, సి పాయింట్ని x2y2 అనుకుంటే లెంగ్త్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ పైన మనం ఇచ్చినటువంటి వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. x2 వాల్యూ 7, ఇది ఫార్ములాలో మైనస్. x1 వాల్యూ 5, 7 - 5 హోల్ స్క్వేర్. y2 వాల్యూ -2, ఫార్ములాలో ఉన్నటువంటి మైనస్. y1 వాల్యూ ఇంకొక -2 ఉంది. సో హోల్ స్క్వేర్. 7 - 5 2 స్క్వేర్. ఇది -2, ఇది +2 అవుతుంది. -2 + 2 0, క్యాన్సిల్ అయిపోతుంది, 0 వస్తుంది. సో 2 స్క్వేర్ మీన్స్ రూట్ 4. రూట్ 4 అంటే 2 వస్తుంది స్క్వేర్ రూట్. సో 2 యూనిట్స్. ఏసీ లెంగ్త్ 2 యూనిట్స్ వచ్చింది. ఇక్కడ మనకి లెంగ్త్ ఆఫ్ ఏబి 37 యూనిట్స్, అలానే లెంగ్త్ ఆఫ్ బీసీ 37 యూనిట్స్. అంటే 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి, థర్డ్ సైడ్ డిఫరెంట్గా ఉంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఏబీసీ పాయింట్స్ తోటి మన ఐసోసిలస్ ట్రయాంగిల్ని ఫామ్ చేయొచ్చు. సో ఏబీసీ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ an isosceles triangle. 2 సైడ్స్ ఈక్వల్గా కనుకుంటే ఆ ట్రయాంగిల్ని ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటాము. ఏబీ లెంగ్త్ ఆఫ్ ఏబీ, లెంగ్త్ ఆఫ్ బీసీ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఐసోసిలస్ ట్రయాంగిల్ అవుతుంది.